అని ఆమె భ్రమపడింది. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతా ఉన్నదో తెలుసా? ఇలాంటి దేవునికి వ్యతిరేకమైన మాటలు నీకు చెవిన పడుతూ ఉన్నప్పుడు, దేవుని గురించిన మరి తప్పుడు మార్గములలోనికి తీసుకొని వెళ్ళే మాటలు నీ చెవిన పడుతూ ఉన్నప్పుడు, అవిశ్వాసపు మాటలు నీ చెవిన పడుతూ ఉన్నప్పుడు, సంఘమునకు దూరము చేసే మాటలు నీ చెవిలో పడుతూ ఉన్నప్పుడు నీవేం చేయాలో తెలుసా? సాతానునట మనము ఏం చేయాలి? ఎదురించాలి. ఏం చేయాలి? ఎదురించాలి. అరే నీవు అబద్ధికుడవు, ఎవరైనా సరే సంఘము నుంచి నిన్ను దూరపరచాలనుకుంటే, దేవుని నుంచి నిన్ను దూరపరచాలనుకుంటే నీవు చెప్పవలసిన మాట, మనం చెప్పవలసిన మాట ఏమిటో తెలుసా? నీవు అబద్ధికుడవు, సాతాను యొక్క మాట అబద్ధము, మా దేవుడు చెప్పునదే సత్యము అని చెప్పి నీ యొక్క హృదయముతో వానిని ఎదురించాలి. ఎదురించినప్పుడట వాడు ఏం చేస్తాడు తెలుసా? మన దగ్గర నుండి పారిపోతాడు.